అన్నమాట. ఒక్కొక్కలకి జాగింగ్ గీగింగ్ వాకింగ్ గీకింగ్ అన్ని చేపిస్తా, మీరు చూడుర్రి ఖాళీ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కట్టప్పా టాయిలెట్ గీలెట్ లేదు, ముందే వేసుకోవాలరా. ఎవడు పంటి కొట్ కమాన్ కొట్టు పంటి. లైన్ గా కొట్టారా 5. పంది వీరుడు కుమార వర్మ పంది అలా పొద్దు బాత్రూమ్ వెళ్ళే వీళ్ళు. ఒక మనిషి మీద ఎన్ని కేజీస్ వేస్తారా? 20-25 కిలోస్. 20-25 కేజీస్ పట్టుకొని ఎన్ని కిలోమీటర్ రావాలా? ఇంకా ఒకవేళ రోడ్ మార్చ్ అనుకో 15 కిలోమీటర్ 20 కిలోమీటర్. ఇంత బరువు ఉన్న షూజులు గన్ ఎన్ని కేజీస్ ఉంటాయేమో. సో నిజంగా అంటున్నా, హ్యాట్స్ ఆఫ్. పర్చాన్ ఫ్యామిలీ, మన దాంట్లో తెలుసు కదా అందరు సుస్థిగాలు ఉంటారు. సో ఈ రోజు మనకు ఒక యోగా ట్రైనర్ అయితే వచ్చిందనమాట. ఎవరో కాదు, ఒక ఆర్మీ అనమాట. థ్యాంక్ యూ జైన్. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే వీళ్ళకందరికి ఫిట్నెస్ అనమాట. సో వస్తున్నప్పుడు నేను కృష్ణనగర్లో బట్టలు తీసుకున్నాను అనమాట. సో వీడియో చేద్దామని చెప్పి. సో గైస్ ఎప్పుడు మనిషికి ఒక ఫిట్నెస్ ఉండాలా. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండే, చాలా సార్లు పార్టిసిపేట్ చేసిన ఆర్మీ కావాలని, బట్ కాలేదు. అట్లీస్ట్ వీడియో గురించి అయినా మనకి యూనిఫామ్ అనేది దొరికింది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో గైస్ వీలైనంత వరకు మన దేశాన్ని గురించి మనం అయితే ఎప్పటికీ ఫైట్ చేస్తూ ఉండాలా. ఎందుకంటే అట్లాంటి స్వీట్ మెమొరీ, అట్లాంటి మంచి అవకాశం ఎవరికి దొరకదు. సో నేను ఆల్మోస్ట్ చాలా ట్రై చేసిన, పోలీస్కి ట్రై చేసిన, నేను ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్రై చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ట్రై చేసిన, మన వల్ల కాలే. రిటర్న్ ఈవెంట్స్ కొడుతుండే, రిటర్న్ లో వెళ్ళిపోతుండే. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మనమైతే ప్రెసెంట్ ఒక్కొక్కలకి జాగింగ్ గీగింగ్ వాకింగ్ గీకింగ్ అన్ని చేపిస్తా, మీరు చూడుర్రి ఖాళీ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఒక్కొక్క జాగాలో వండుకుని పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా, ఫిట్నెస్ ఉండాలా. వీళ్ళు అట్లా ఏం లేవు, ఖాళీ తినాలా వండాలా. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ కొంతమందికి చూపిస్తా, మీరు వచ్చే అన్ని ఉంటాయి. సో గైస్ ఇది దీపావళి షాట్ అనమాట. సో దీపావళికి క్రాకర్స్ షాప్ లో దొరుకుతాయి కదా, అదనమాట. సో దీంతో లేపుతా అందరికి. పనిచేస్తుందా? ఉన్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. ఉండని ఇన్నే ఉన్నాయి. సో గైస్ వచ్చారు, ఇగో సౌండ్ ఇది. ఒక్కొక్క జాగాలో ఉన్నారు, ఖాళీ చూడు. నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. అరే డోర్ లాక్ తీసుకున్నా. తినాలా బాబు, అరే తీరా బాయ్, తీ షాక్ అయితే అన్నీ చూడంగా ఇడ చూడు. మన ఎక్సర్సైజ్ టైం లేకురి బయట రా. ఫిట్నెస్ ఉండాలా, అవన్నీ ఉండాలని తెలియదా? రా బయటికి రా, బయటికి రా.
ఎక్సర్సైజ్ బయటికి రా బయటికి రా ఎక్సర్సైజ్ జల్దీ జల్దీ డిప్స్ కొట్ డిప్స్ కొట్ డిప్స్ కొట్ డిప్స్ కొట్ డిప్స్ కొట్ 1 2 3 చేయాలా మూమెంట్ ను జల్దీ చెయ్యి మళ్ళీ అట్లా ఉంటది దేవుని దెబ్బ అంటారు నాడు జల్దీ జల్దీ ఎక్సర్సైజ్ చెయ్యి అరే మీకు కట్టప్ప ఏడవ అనుకోండి మీరు చూస్తే షాక్ అవుతారు ఇక్కడ రండి ఇక్కడ రండి అరే ఇట్లనే రారా జాగింగ్ ఉరకాల షూలు లేవు షూలు కాదు ఇట్లనే ఉరుకుర్రి ఇట్లనే ఉరుకో 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 కమాండ్ అవో అది ఎక్సర్సైజ్ అండి నడు నడు చలో చేతుల మీద చేతుల మీద చలి పెడుతుందని ఎండలో పడ్డాడు Attention! All at the house! Order! What? What? Attention! What? What? వా దేకో నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. లేకో ఎక్సర్సైజ్ చూడు. కమాన్ ఏం కాలే చప్పట్లు కొట్టిరు లేగు చప్పట్లు కొట్టిరు లేగు కమాన్ ఎక్సర్సైజ్ వామప్ బాబు వామప్ చూడు వామప్ కమాన్ చూపి దా వామప్ ప్రాపర్ గా చేస్తాడు నడు వామప్ చేయరా చెయ్యి వామప్ చెయ్యి నవ్వుతున్నాయింది చెయ్యి వామప్ చెయ్యి కమాన్ సైక్లింగ్ జంప్ హైట్ జంప్ ఉండాలి కమాన్ 10 సెట్లు కొట్టురు 10 సెట్లు రైట్ లెఫ్ట్ రా రైట్ అంటే అన్నకి రావు కదా రాత్రి అన్ని యూట్యూబ్ లో చూసుకున్నాను నాడు కమాన్ చెయ్యి అరే ఏం చేస్తున్నావు రా నువ్వు పబ్ లో డాన్స్ ఆడు కాదు నాడు ఇటు వచ్చేయి నాడు గంగోని లేపు గంగోని కథ అందరు ఎక్సర్సైజ్ ఉండాలా ఎక్సర్సైజ్ నువ్వు ఎందుకు జరిగినావు నేను ఎప్పుడో లేచాను. మోకాలు మీద ఏం లేదు ఉరకాల నడు 5 కిలోమీటర్లు నడు ఇటు నడు బెడ్ తీసుకో ఉరుకో అరే ఇక్కడ వాష్రూమ్ కాదు బయటికి నాడు టిప్స్ కొట్టురు అందరు టిప్స్ కొట్టురు నడు పొద్దున కాదు నడు పట్టిల్ కొట్టు కట్టప్ప టాయిలెట్ గిలెట్ లేదు ముందే వేసుకోవాలరా ఎవడు ఇడికి రా అన్న ఇడికి రా ఏ డిప్స్ కొట్టు కమాన్ గంగు కమాన్ డిప్స్ కొట్టు డిప్స్ కొట్టు కమాన్ కొట్టు దా గంగు కొడుతున్నా అరే
చెయ్యి జల్లి వేరేది గీరేది అవన్నీ ఉండవు అవన్నీ ఉండవు నాడు డిప్స్ కొట్టు వస్తుంది అన్నా చూపి కింద కొట్టు రోలింగ్ కొట్టు ఎన్ని రోజులు గీలానా ఇట్లా రౌండ్ తిరగాల పెట్రోల్ రోలింగ్ కొట్టు ఉరుకో నడు జాగింగ్ నడు అరే కట్టప్ప అరే కర్రా నేను ఎత్తి మీద కొట్టాలరా ఇక్కర్రా నడు జల్లిరా ఉరుకో కమాన్ ఉరుకో కమాన్ ఏ ఉరుకో అగో గంగు చూడు అగో కమాన్ గంగు సూపర్ అగో చూడు నడు ఉరుకో రే ఉరుకో రే అరే రారే అన్నగా 5 కిలోమీటర్ ఉరుకోసం దా ఎందుకు నేను గోవాలో ఇరికిచ్చారని చెప్పారు అగో వాడు బాత్రూమ్ పోతుడు నరేష్ నరేష్ నడు ఇక్కడ్రా నడు రోలింగ్ కొట్టు పంటి కొట్టు ఒకసారి పంటి కొట్టు కమాన్ కొట్టు పంటి కొట్టు కొట్టురి ఇవన్నీ రావానా అరే కొట్టురే రోల్ కొట్టు హారిక కొట్టు నీకు ఎట్లా నడు రోల్ కొట్టురి లాస్ట్ టైం చేసినా అన్ని రోల్ జల్లిరా ఒకటి కాదు లైన్ కొట్టు ఇందాకే లైన్ గా కొట్టారా 5 అట్లా కొట్టాలా అర్థమైందా రాజా అన్నిటికీ వంక పెట్టకు గుద్దలు కట్టే లాస్ట్ టైం నువ్వు చేపించిన వేలా అన్ని అరే కమాన్ అవ్వ చూడు అరే రైట్ కమాన్ చలో కట్టపా రా నెత్తి రాసుకోవచ్చు కింద చెయ్యి మన జల్లి చెయ్యి నెత్తి రాసుకోవచ్చు భయం అవుతుంది కమాన్ అరే మంచి రోల్ కొట్టురా తలకాయ కిందికి పెట్టు చలో తలకాయ కిందికి పెట్టద్దు అన్న జంపింగ్ ఉరుకు రన్ గేట్ బయట చలో నడు చెప్పు నేర్చుకో కమాన్ బాగో ఉరుకువా చేతులు మీద ఎత్తుకోరే కమాన్ ఉరుకోరే
నరేష్ ఏం పోయా ఆడుతున్నాడు ఎందుకు అర్థమవుతుంది నరేష్ గడ్డిలా గడ్డిలా నాడు గడ్డిలా నాడు షార్ట్ గిట్ ఏం లేదు నడు ఏదో తేడాగా ఉందేంటి? సార్ నేను చూపిస్తా సార్ వద్దు ఇది వేరే రూల్ రైట్ రైట్ జబర్దస్త్ మాతన్ మీరు కూడా చేయాలి మేము కూడా వేస్తాం నడు నడు చేయి ఏం చేయాలా చూపి అడిసే చూపి చలో చలో నడు హారిక నడు నడు కొత్త కొత్త ఉన్నాయా కొత్త కొత్త ఉంటాయి నడు అరే ముందు కొత్తలేదు నేను నడు నడు వాళ్ళు వస్తారు మీరు చేయరు రా బాయ్ నడు 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 కమాన్ అరే కూర్చోరా దున్నపోతా చెప్పు 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 జంపు చేయి నా కాళ్ళకి చెప్పలేదు జంపు జంపు కూర్చో కూర్చో యోగా కూర్చో కూర్చోవా డొల్లి కూర్చున్నా కూర్చో యోగా ఎట్లా కాలు పచ్చిగా ఉంది. ఏం కాదు కూర్చో అగో అగో చూసినా ఇది ఫిట్నెస్ సాంప్రదాయిని సుప్పిని బ్రీతింగ్ కొంచెం మంచిగా తీసుకో నడు ఒక కళ్ళు ఎందుకు తెరుస్తున్నావు నడు కూర్చోరు యోగా అంతగానం పైకి తెలిసే కిందికి వస్తుంది బాయ్ నడు నడు జల్లి యోగా నడు నడు కమాన్ కళ్ళు మూయి బ్రీతింగ్ తీసుకో కళ్ళు మూయివా నీకు అన్ని తెలుసు ఇగో ఇక్కడ రా ఇక్కడ రా అలా మేము గీదమన్నా పొద్దున పోతున్నా మాకొద్దు దా చేయి చేయి ఓ గంగో ఫుల్ ఫిట్నెస్ ఉంది చేయి 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 కమాన్ చేయి గంగో బాబు నడు అగో ఆ టిప్స్ కొట్టు సైడ్ టిప్స్ కొట్టు సైడ్ టిప్స్ నువ్వే చూపిస్తావు అలాగే నేనే కూర్చుని ఇంకోటి ఇంకోటి అలా పొద్దు పొద్దు ఎవరు బాత్రూమ్ కూడా వెళ్ళే వీళ్ళు. రైట్ రైట్ కమాన్ కమాన్ అట్లా ఏరి గంగు చేసినట్టు ఏరి యోగా రానా అది ఏమో చూపిస్తుండే ఆయన. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చేతుల మీద నుంచోాలి అరే ఓ వాడు ఎట్లా నుంచుండ్రా వాడు ఎట్లా చేతులు కిందికి ఉండాలి రైట్ రైట్ కమాన్ నడు హారిక చేయి గంగు ఆడి చేసినట్టు లేగు 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 1 3 4 5 ఇగో ఇది ఇట్లా నుంచుంది ఒక ఏ జిగురు ఏం చేస్తున్నావు నేను చూపిస్తాను నీకు అది అది ఎట్లా చేసి చూడిగో పెట్టు పెట్టు చేయి కమాన్ 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 ఇట్లా వేస్తుండే ఇట్లా అంటున్నా చేయి చేయి క్యాబ్ అనిపించే కాలు కాలు అనిపించదు మొక్కలు సార్ మీరా ఆర్మీ ఆయన సార్ చేయి చేయి అగో, 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 అటు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ కమాన్, చేయి, చేయి. ఏం కాదురా బాయ్ చేయి చేయి ఏం కాదురా బాయ్ చేయి ఇగో, ఇగో, మీరే చెప్పారు మీరే చెప్పారు అన్న ముగ్గురు ముగ్గురు ఇట్లా వెనక నిల్చొని రైట్ మీరు కట్టపైన కలిసి ఏడు రాదు ఆయన అట్నాడు బెంచెస్ చేపిస్తాం మీకు అటెన్షన్ స్టాండీస్ అండర్స్టాండ్ తీసుకోవాలి జల్లి మళ్ళా తీసుకోవాలా రైట్ బెండ్ 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 ఎటు బెండ్ గారు బెండ్ ముంగడికి ఇట్లా వేయాలా జల్లి అన్న బెండ్ గారు బెండ్ గారు బెండ్ గారు అట్లా కాదు కింద 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 చేసేస్తాం అట్లా కాదు అది బెండ్ కొట్టురి బెండ్ అది కొట్టు కొట్టురి ఫస్ట్ రిఫ్రెట్ చేపి రైట్ నడు నిచారి మార్క్స్ ఫస్ట్ చెప్పి మార్చ్ పార్టీ చేపిస్తా నడురిగా నా నిమిషానికి వచ్చేది నడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్
నేను ఎక్కువైపోయింది ఇట్రా. నేను ఇప్పుడు నాదా ఇప్పుడు కేపీఆర్ చూపిస్తాడు కేపీఆర్ చూపిస్తాడు ఆ చెట్టు కనబడుతుంది చూడు. కనబడుతుంది సార్ మాకు కనబడలేదా? నువ్వు ఇట్రా. రావాలి. ఇట్లా చెట్టు. సార్ సార్ కనిపించింది సార్. ఓ టచ్ అండ్ బ్యాక్ రెడీ గో. ముందర వచ్చే 5 మంది మాత్రమే. అమ్మో నాకు మస్తు ఫ్రాక్చర్ అయింది. టచ్ చేయలేరు. మధ్యలో ఫస్ట్ ఏయ్, దొంగలు! మధ్యలోకి వచ్చేసారు! మధ్యలోకి వచ్చారు! ఏయ్, ఈసారి దొంగ మధ్యలోకి ఇంకా ముగ్గురు 3 చెట్టు తెంపుకుంటూ అమ్మన్నాడు నూకేటప్పుడు చూడు ఆ ఏ, రాయి గంగు ఇట్రా, ఇట్రా, తెచ్చుకుంటే ఇట్రా. పలాగు నువ్వు. ఫస్ట్ నువ్వు ఇట్రా. సరే అన్నా నీదేంది? ఈ షూజులు 5 కిలోలు ఉన్నాయి. కట్టపై నువ్వు పక్కపోతే నేనే ఫస్ట్. సార్ ఐ హావ్ ఫ్రాక్చర్ ఇన్ మై కాల్ సార్. రాత్రి తిన్నావా? షో యువర్ రాడ్. తిన్నావా? పుస్తకం తిన్నావా? చెప్పు ఇరిగిందన్నావు కదరా. చెప్పు I have fracture sir. That's why I am not running and not perfecting in. సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడితే మీరు వేసుకోండి నన్ను చెప్పు కదా. That's why I am. కమాన్ ఉరుకో అన్న మళ్ళా అన్నా నీకు అర్థమైతలే అన్నా, ఎవరు రాలేదో వాళ్ళని ఉరికిపి. ఉరకాలా ఈడ ఉరకాలా అన్నా మినిమం షూలు ఉండాలి ఇవి కాలు ఎట్లా వస్తున్నాయి తెలుసా మీకు ఏపిస్తు కానీ కాలపురమ్మా. అవును బోనస్ కంట్రోల్. నడుమ ఆల్సో కెప్టెన్ కెప్టెన్ గోవా. ఇగో ఆ చెట్టుని ముట్టాలా ఇడికి రావాలా ఇగో ఈ కట్టకు ముట్టాలా రైట్ నాడు 3 ఏయ్, ఏయ్. స్టార్ట్ అన్నా ఏం నాడు 5 కట్టను ముట్టు కట్టను ముట్టు అందరూ ఉరుకురి ఒక్కొక్కటి ఉరుకుర్రా ఉరుకో కమాన్ చిగురు మంచి చేస్తు ఏ, 5 అంటే నువ్వు రెండు ఒకటే ఉరికినా. పట్టుకుంటాం ఒకటి సార్ 10 టైం 10 టైం ఆ షూజులు వేస్తలేవు తెలుసా 10 టైం పార్ట్నర్స్ పెట్టాను నాడు కమాన్ అరే అరే పార్ట్నర్స్ ఇదేంద్రా పంది వీరుడు కుమారవర్మ పంది सामने से चल लेफ्ट राइट लेफ्ट लेफ्ट అరే ఉరుకుతుడు అరే ఉరుకుతుడు అరే అన్న పట్టు దిగులో పట్టు ఉరుకో నాడు ఉరుకో బరాబర్ వేసలే సార్ బాత్రూమ్ ఉందంట సార్ ఈ బాత్రూమ్ जा అరే ఇగో ఇక్కడ అరే అన్నా ఈ షూజులు ఏందన్నా వాళ్ళు ఇట్లు ఉట్టారా గన్ను పట్టుకొని పోతారు ఇంకా మన ఈ షూతో నడవనికి అయితే వాళ్ళకి అంత కిట్స్ ఎన్ని కేజీస్ ఉంటుంది వాళ్ళు మొత్తం 18 కేజీస్ ఇగో అమ్మ తోడు ఇది వేసుకొని ఒక 5 కేజీస్ ఉంటుంది నడవడానికి వస్తలేదు నాకు తెలుసా లేస్తలేదు నడు నడు यार रे हाय रे नया जमाना धीरा बाबू అగో అరే వచ్చి
సూపర్ రా. అరే చూసావా ఇది ట్రైనింగ్ అంటే అవో నాడు ఇగో ట్రైనింగ్. అరే ఇడ చూడు. అరే ఇద ట్రైనింగ్ అగో నాడు కమాన్ అగో కమాన్ గంగు. అరే రే 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 చూసిరా గాయ్. నడు హిమాలయ నడు అరే అరే మొత్తం నడిపేస్తున్నావు. హలో మొత్తం నరేష్ సో గైస్ ఇగో షూజులు కొంచెం బరువు ఉండేసరికి నిజంగా అంటున్నా ఆర్మీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. షూజులు 5 kgs ఉన్నాయి. ఉడకడానికి వస్తలేదు అసలు, దేనికి వస్తలేదు నాకు. వాళ్ళు కష్టం ఎన్నో కేజీస్ వేసుకొని అంటే బార్డర్ మీద ఉంటారు. నిజంగా చాలా కష్టం. కానీ ఇంత బరువు ఉన్న షూజులు గన్ ఎన్ని కేజీస్ ఉంటాయేమో. సో నిజంగా అంటున్నా హ్యాట్స్ ఆఫ్. మీరు చూస్తున్నారు కదా మా దాంట్లో కష్టపడేది ఒకటే గంగు అనమాట. సో గంగు చూడు ఈ భాషలు ఎట్లా చదువుతుండో. అరే వావ్ గంగు, అరే చూసి నేర్చుకో. సో గైస్ గంగుకు ఎవరైతే భార్య వస్తే చాలా అదృష్టం. ఫస్ట్ గంగు ఇంట్లో 1000 రూపాయలకు భాషలు దుంపుతుండే. అన్నా కేపనా భార్య వచ్చేసింది. మీరు చూడు గంగోలు భార్య వచ్చేసింది. సూపర్ నిద్ర మంచి. దీని వెనకాల మేము క్యాష్ ప్రైజ్ పెట్టలే, కానీ వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 5,000 అనేది మనం ఇస్తున్నాం. ఇగో వీళ్ళు ఎట్లా పని చేస్తున్నారు. ఉడుతున్నావు 5,000 అనగానే వీళ్ళు ఉడుస్తున్నారు. కమాన్. సో గైస్ మీకు మెయిన్ కేపీ అన్న సర్వీస్ చేసి వచ్చింది అనమాట. సో ఆర్మీలో చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. అండ్ కేపీ అన్నకు మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చే రీజనే అన్న ఆర్మీలో చేసి వచ్చిందనే. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పు హర్ష అన్న, నువ్వు ఇదే 5 kgs ఉన్నాయి, ఇది నాకే నడవడానికి వస్తలే, నువ్వు బార్డర్ లో ఎట్లా చేసినావు? నువ్వు వాడే గన్ ఏందన్నా? ఆర్టిలరీ మీడియం గన్. ఆర్టిలరీ మీడియం గన్ అంటే తోపన అది పెద్ద మిజైల్. పెద్ద చూపించాను చూడు. మేము ఇక్కడ చలికే చచ్చిపోతున్నాం అంట. 5 కిలోలు ఉంటుంది. ఇదే బయట ఉంటే వెనక పిట్టు వస్తుంది. పిట్టు అంటే బుల్లెట్లు బుల్లెట్ ఒక మంచి మీద ఎన్ని కేజీస్ వేస్తారా? 20-25 కిలోస్. 20-25 కేజీస్ పట్టుకొని ఎన్ని కిలోమీటర్ నడవాలా? ఇంకా నువ్వు ఇంకా ఒకవేళ రోడ్ మార్చ్ అనుకో 15 కిలోమీటర్ 20 కిలోమీటర్, ఒకవేళ అది వేసుకొని రన్నింగ్ 5 కిలోమీటర్. 25 minutes లో 5 కిలోమీటర్. సో గైస్ వీరు అంటే ఫారెస్ట్ లో పోతున్నప్పుడు ఒక ఫోన్ టార్చ్ కాదు, ఒక అగ్గిపుల్ల కూడా అంటబెట్టకపోతుండే అంట. మొత్తం చీకట్లోనే నడుస్తుండే. ఇన్ కేసు ఏమైనా అగ్గిపుల్ల ఇట్లా అంటబెట్టిన ఫోన్ టార్చ్ వచ్చినా గానీ ముందట ఆపోజిట్ వాళ్ళు డైరెక్ట్ ఫైర్ చేస్తుండే అంట. స్పాట్ లో అట్లా యూనిట్ ఉంటుంది కదా, ఆ యూనిట్ లో అందరు దొరికిపోతుండే అంట. అంటే ఎవరైనా టార్చ్ పెట్టినా వీళ్ళు ఫోన్ కూడా వాడకపోతుండే. సో అట్లా ఆపరేషన్ వెళ్ళినప్పుడు ఫోన్ కాదు టార్చ్ ఏం. రిటైర్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అయింది. 5 years అయింది. సో గైస్ అదృష్టం ఉండాలి, అది దొరకాలి. సో ఇండియా గురించి, నేషన్ గురించి ఎవరెవరైతే ఈ సెంట్రల్ ఫోర్స్ లో వర్క్ చేస్తారు వాళ్ళందరికీ జై హింద్. ఎట్లా అంటే మాకు ఒక బిగ్ సాల్యూట్ అనుకోవాలా. అది ఏ ఫోర్స్ అని ఉండని, నేవీ అని ఉండని, ఆర్మీ అని ఉండని, ఎయిర్ ఫోర్స్ అని ఉండని, మన ఇండియాకి ఎంతో కాపాడుతున్నారు. ఎంతో వాళ్ళ వల్లనే మనం హ్యాపీగా వండుకోగలుగుతాం, ప్రశాంతంగా వండుకుంటున్నాం. నిజంగా వాళ్ళందరికీ మేము అంటే మా చూసే వాళ్ళకి తెలియదు కానీ అందరికి ఒక బిగ్ సాల్యూట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగా అంటున్నా నాకు కొంచెం ప్రౌడ్ గా అనిపించింది యూనిఫామ్ వేసుకొని ఫిట్నెస్ చేస్తుంటే. కోరిక ఉండే అనమాట చిన్నప్పుడు, చెప్పినా కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ దాకా ట్రై చేసిన, దాని తర్వాత ఓడిపోయినా అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే
వీళ్ళ కష్టం కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ జైన్. అంటే ఆల్రెడీ అన్న అంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా వాళ్ళ ఫోర్స్ లో అది అదృష్టం ఉండాలి ఎవరికైనా అలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అలా. మస్తు ఉంటది, డేంజర్ అట్లే ఉంటది. అంటే మన బాధ సివిల్ ఎవరు తెలియదు అన్న. మేము అక్కడ పడే కష్టాలు సివిలియన్స్ ఎవరు తెలియదు. అది రివీల్ కూడా చేయమన్నాడు, చెప్పాం కూడా అట్లా. ఎక్కడక్కడే మర్చిపోయి మళ్ళీ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పాం మనం, ఇంకా భార్య పిల్లలకే చెప్పాం. వాళ్ళు ఎక్కడ బాధపడతారు. చాలా కష్టం, చాలా -డిగ్రీలో ఉంటది, -20, -25 జమ్మూ కాశ్మీర్.